డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మనకు ఓపెన్ ఎంబీఏకి సంబంధించిన నోటిఫికేషన్ మనకు విడుదల చేశారండి. సో మెయిన్గా ఈ ఓపెన్ ఎంబీఏ వచ్చేసి హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ సెక్టార్లో ఆ స్పెషలైజేషన్లో మాత్రమే వచ్చింది. సో ఈ వీడియోలో కంప్లీట్గా మనకు టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అండ్ ఎవరైతే ఈ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో టోటల్ ఫీజు ఏ విధంగా ఉంటుంది అండ్ మనకు ఎన్ని సీట్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇలాంటివి అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ ఎండ్ డేట్, ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అండ్ టీఎస్ ఐసెట్ రాసిన వాళ్ళకు ఎలాంటి కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఎవరైతే టీఎస్ ఐసెట్ క్వాలిఫై కాని వాళ్ళు లైక్ అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, స్టడీ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అండ్ ఏ హాస్పిటల్స్తోని ఈ కోర్స్ అనేది టైఅప్ అయింది. సో ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ ఎంబీఏ వచ్చేసి మనకు హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో మనకు రిలీజ్ చేశారు. సో టోటల్ సీట్స్ వచ్చేసి 180 సీట్స్ మాత్రమే ఉంటుంది. సో చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుందండి. సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 2 years కోర్స్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలో ఈ కోర్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఫీజు చెప్దాం. సో ఇక్కడ ఫీ వచ్చేసి మనకు నార్మల్ స్టూడెంట్స్కి అండ్ మనకు ఎవరైతే వర్కింగ్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. సో వర్కింగ్ ఎంప్లాయీస్ కూడా మీరు చేసుకోవచ్చు, నార్మల్ స్టూడెంట్స్ కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ కన్వీనర్ కోటాలో ఫీ వచ్చేసి 1,40,000 ఉంటుంది. సో 2 ఇన్స్టాల్మెంట్స్లో మీరు పే చేసుకోవచ్చు. అదే స్పాన్సర్డ్ కేటగిరీలో మీకు సీట్ వస్తే 1,80,000 మీరు సింగిల్ ఇన్స్టాల్మెంట్లో పే చేయాలి. అదే మనకు కన్వీనర్ సీట్లో వస్తే 70,000 ఒక ఇన్స్టాల్మెంట్లో పే చేయాలి అండ్ ఇంకొక 70,000 ఇంకొక ఇన్స్టాల్మెంట్లో పే చేయాలి. టోటల్ 1,40,000 ఫీ ఉంటుంది. స్పాన్సర్డ్ కేటగిరీ వచ్చేసి 1,80,000 సింగిల్ పేమెంట్లో మీరు ఫీ పేమెంట్ చేయాలి. మీకు అడ్మిషన్లో లైక్ సీట్ వస్తే ఇంత ఫీజ్ మీరు పే చేయాలి. సో ఇది ఫీ స్ట్రక్చర్ గురించి. ఇప్పుడు అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మనకి ఇక్కడ 2 క్రైటీరియాస్ ఉంటాయి. ఒకటి తెలంగాణ టీజీ ఐసెట్ ఎవరైతే 2024లో రాసి క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు కదా, మీరు డైరెక్ట్ అడ్మిషన్లో కౌన్సిలింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేయరు. సో మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారంగా అందులో టాప్ ర్యాంక్ ఎవరికైతే ఉంటుందో అందులో మీకు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎవరైతే టీజీ ఐసెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై కాని వాళ్ళు ఆ టీజీ ఐసెటే రాయలేరు, కానీ ఇప్పుడు ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నారు ఈ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో మీరు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు మీరు కూడా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో టీజీ ఐసెట్ వాళ్ళు, బీఆర్ఓ ఎగ్జామ్ రాసిన వాళ్ళు. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీకు మినిమం 25% ఆఫ్ మార్క్స్ రావాలి అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎలాంటి మినిమం మార్క్స్ అలాంటివి ఎలాంటివి ఉండవు. జస్ట్ మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మీకు మంచి మార్క్స్ వస్తే మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇది అడ్మిషన్ ప్రాసెస్. సో ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఎనీ డిగ్రీ, సో మీరు డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఏదో ఒక డిగ్రీ ఉండాలి. కాకపోతే ఇక్కడ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఓరియంటల్ లాంగ్వేజ్లో ఎవరైతే డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అండి. సో ఫైన్ ఆర్ట్స్ వాళ్ళు అండ్ ఓరియంటల్ లాంగ్వేజ్లో మీరు డిగ్రీ చేసిన వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉండదు. మిగతా వాళ్ళందరూ బీటెక్, నార్మల్ డిగ్రీ, బీఎస్సీ, సో ఇలా క్యాండిడేట్స్ ఉంటారు కదా, బీఏ, బీకామ్ వాళ్ళు అందరు ఎలిజిబుల్ ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క డిగ్రీలో మినిమం మార్క్స్ వచ్చి ఉండాలి. మళ్ళీ సో ఓసీలో 50% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు 45% ఆఫ్ మార్క్స్, అంటే మీ డిగ్రీ బీటెక్లో 50%, 45% వచ్చి ఉండాలి. సో వాళ్ళందరూ ఎలిజిబులే. సో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాతోని మీకు ఇంట్రెస్టెడ్ ఉంది ఈ ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నారు ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో, సో మీకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే టీఎస్ ఐసెట్ రాయని వాళ్ళు మీకు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అంటే క్వశ్చన్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్. సో టోటల్ మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్ ఉంటుంది. ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. సో మీరు సెంటర్స్ ఇవ్వడం జరుగుతుంది, ఆ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. సో టోటల్ 1.5 hour ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది ఎగ్జామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఈ 100 క్వశ్చన్స్ ఏ విధంగా సెక్షన్ ఏ ఉంటుంది, సో ప్రతి సెక్షన్లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి సో అవి చెప్తాను. సో సెక్షన్ ఏ వచ్చేసి మనకు అనలిటికల్ ఎబిలిటీ ఉంటుంది. సో ఇందులో మనకు డేటా సఫిషియన్సీ, ప్రాబ్లమ్ సాల్వింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సెక్షన్ బి వచ్చేసి మ్యాథమెటికల్ ఎబిలిటీ అండి. సో అర్థమెటిక్ ఎబిలిటీ అండ్ ఇక్కడ ఆల్జిబ్రిక్ అండ్ జామెట్రికల్ ఎబిలిటీ అంటే 8th, 9th, 10th సంబంధించిన మ్యాథ్స్ అండ్ మనకు అర్థమెటిక్కి సంబంధించిన మ్యాథ్స్ కూడా ఉంటుంది, అంటే నంబర్ సిస్టమ్, ఏజెస్, కాన్సెప్ట్స్ ఇలాంటి బేసిక్స్ అన్నీ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ స్టాటిస్టికల్ ఎబిలిటీ. సో ఇది కూడా అడుగుతారు.
నెక్స్ట్ సెక్షన్ సి వచ్చేసి మనకు కమ్యూనికేషన్ ఎబిలిటీ. సో సెక్షన్ బి వచ్చేసి మ్యాథ్స్, సెక్షన్ ఏ కూడా మనకు మ్యాథ్స్కి సంబంధించింది, అర్థమెటిక్, బేసిక్ మ్యాథ్స్, 10th మ్యాథ్స్ అన్నీ ఉంటాయి. సెక్షన్ సి వచ్చేసి మనకి కమ్యూనికేషన్ ఎబిలిటీ అంటే ఇంగ్లీష్కి సంబంధించింది. సో వెకాబులరీ కావచ్చు, బిజినెస్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ, టర్మినాలజీ, సో కంప్యూటర్కి సంబంధించిన బేసిక్స్ కూడా వాళ్ళు అడుగుతారు. నెక్స్ట్ ఫంక్షనల్ గ్రామర్, సో గ్రామర్కి సంబంధించిన అన్నీ అడుగుతారు. నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్, సో ప్యాసేజెస్ ఇస్తారు, దానికి సంబంధించిన క్వశ్చన్స్. సో ఇంగ్లీష్, కంప్యూటర్ అవేర్నెస్, అర్థమెటిక్ అండ్ బేసిక్స్, 8th 9th 10th సంబంధించిన మ్యాథ్స్ అవన్నీ అడగడం జరుగుతుంది. ఎవరైతే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో మనకు డీటెయిల్డ్ సిలబస్ కావచ్చు, మోడల్ పేపర్స్ కావచ్చు అన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా. సో దట్ ఎవరైతే పక్కా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో ఆ పీడిఎఫ్స్లో వస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇది మనకు సిలబస్. నెక్స్ట్ వచ్చేసి అడ్మిషన్ కౌన్సిలింగ్ వచ్చేసి మనకు సపోజ్ ఎవరైతే ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో మనకు కౌన్సిలింగ్, సో మనకి ఎగ్జామ్ డేట్స్ ఇప్పుడే అనౌన్స్ చేయరు, రిజిస్ట్రేషన్ తర్వాత వాళ్ళు సపరేట్ డేట్స్ ఇస్తారు. కాకపోతే కౌన్సిలింగ్ వచ్చేసి మనకు 10th 11th March 2025 రోజు మీకు కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఎవరైతే ఎగ్జామ్ రాసిన వాళ్ళు అండ్ ఎవరైతే TSICET ద్వారా అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కౌన్సిలింగ్ 10th 11th March రోజు ఉంటుంది. సో ఇప్పుడు ఈ కోర్స్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏందో ఇప్పుడు చెప్తానండి. సో మెయిన్గా కొన్ని ఏరియాస్లో వీళ్ళకు డైరెక్ట్ జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు, హై శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు. సో ఫస్ట్ వచ్చేసి మనకు కార్పొరేట్ హాస్పిటల్స్లో కావచ్చు మీకు జాబ్ ఆపర్చునిటీస్, ఇన్సూరెన్స్ కంపెనీస్ కావచ్చు, NGOస్లో కావచ్చు, హెల్త్ కేర్, IT ఫీల్డ్లో వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అండ్ పబ్లిక్ హెల్త్ ఆర్గనైజేషన్లో కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇవే కాకుండా మీకు ప్రైవేట్ సెక్టర్లో చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఇప్పుడు ఎవరైతే ఈ MBA చేద్దాం అనుకుంటున్నారో హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ సెక్టర్లో ఎలాంటి హాస్పిటల్స్ వీళ్ళతో టైఅప్ అయినాయి అంటే ఈ కోర్సు ఏ స్టడీ సెంటర్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ స్టడీ సెంటర్స్ వచ్చేసి అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సెంటర్ అండి, హెల్త్ కేర్ మేనేజ్మెంట్ మనకు జూబ్లీ హిల్స్లో ఉంది ఫస్ట్. సెకండ్ వచ్చేసి కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్. థర్డ్ వచ్చేసి దక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాంచనబాంగ్ మనకు హైదరాబాద్. సో ఈ 3 హాస్పిటల్స్ మనకు ఈ కోర్సెస్ అంటే స్టడీ సెంటర్స్, మీకు ఏమన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ కావచ్చు లేదంటే ఈ హాస్పిటల్స్లో మీకు జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మనకు ప్రోగ్రామ్ సెంటర్స్. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ పాయింట్ మనకు ఆన్లైన్ అప్లికేషన్. సో ఎవరైతే ఈ MBA కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 15th January 2025 నుంచి స్టార్ట్ అయిపోయినాయి. సో లాస్ట్ డేట్ వచ్చేసి 15th February 2025. సో 1 month టైం ఇచ్చారు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉంటారో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫీజు కూడా ఉందండి. సో అప్లికేషన్ ఫీ వచ్చేసి OC/BC వాళ్ళకి 1500, SC/ST PH వాళ్ళకు 1000 రూపీస్. అండ్ ఎవరైతే ఈ 15th February తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో విత్ ఫైన్ 500 రూపీస్ ఉంటుంది. 25th February లాస్ట్ డేట్. అండ్ మనకి ఎగ్జామ్ వచ్చేసి 2nd March. సో 2nd March రోజు ఎవరైతే TSICET ఎగ్జామ్ రాయని వాళ్ళు ఉంటారో మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఎవరైతే ఈ ఓపెన్ MBA చేద్దాం అనుకుంటున్నారో 2nd March 25th రోజు మీకు ఎగ్జామ్ ఉంటుంది. 12 to 1:30 PM వరకు ఎగ్జామ్ ఉంటుంది. 90 minutes ఎగ్జామ్. సో మెయిన్గా మనకు రిజల్ట్స్ వచ్చేసి 4th March రోజే ఇచ్చేస్తారు. సో 4th March రోజు రిజల్ట్స్ ఉంటుంది, 2nd March రోజు ఎగ్జామ్ ఉంటుంది. కౌన్సిలింగ్ వచ్చేసి 10th 11th March రోజు మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వెళ్ళాలి విత్ యువర్ సర్టిఫికేట్స్. సో ఒరిజినల్స్ ఏం తీసుకోరు, ఓన్లీ జిరాక్సెస్ మాత్రమే తీసుకుంటారు, కానీ ఒరిజినల్స్ అన్నీ చెక్ చేస్తారు. సో ఇక్కడ మెయిన్గా ఎవరైతే ఫ్రెషర్స్ లైక్ TSICET ఎగ్జామ్ 2024 రాసి మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో సో ఈ MBA కోర్స్ చేద్దాం అనుకుంటారో మీరు జాబ్ చేస్తూ కూడా ఈ MBAలో రిజిస్టర్ అయ్యి మీరు ఈ కోర్సెస్ చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ వచ్చేసి 15th February 2025 అండి. సో ఎవరైతే ఈ ఓపెన్ MBA చేద్దాం అనుకుంటున్నారో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో టోటల్ 180 సీట్స్ మాత్రమే ఉంటాయి. సో ఫీజు రియంబర్స్మెంట్ అంటూ ఏముండదు. కన్వీనర్లో వస్తే మీకు 1,40,000 పే చేయాలి. అండ్ స్పాన్సర్ కేటగిరీలో వస్తే 1,80,000 మీరు పే చేసుకోవాలి. సో దీనికి సంబంధించిన ప్రాస్పెక్ట్స్ అంటే మీకు కోర్స్ ఏ విధంగా ఉంటుంది, సెమిస్టర్స్ ఏ విధంగా ఉంటాయి, సో మీకు ఇయర్లీ ఎన్ని రోజు కాలేజ్కి వెళ్ళాలి, సో ఇలాంటివి అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు ఓపెనే కాబట్టి రెగ్యులర్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక పీరియడ్ ఆఫ్ టైం ఇస్తారు, ఇయర్లీ 12 days 20 days అలా. అప్పుడు మాత్రం మీరు అక్కడ ప్రాక్టికల్ క్లాసెస్ కావచ్చు, థియరీ క్లాసెస్కి వెళ్ళాలి. మిగతా టైంలో మీకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆ సెమ్ ఎగ్జామ్స్ మాత్రమే రాయాలి. సో 2 years కోర్స్ ఉంటుంది. దాని తర్వాత మీకు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్స్ ద్వారా మీకు చాలా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. సో మనకు ఓపెన్ MBAకి సంబంధించిన ఈ అఫీషియల్ వెబ్సైట్ కూడా కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతా. సో దట్ అది క్లిక్ చేయగానే మీకు ప్రాస్పెక్ట్స్ కావచ్చు, నోటిఫికేషన్కి సంబంధించిన PDF కావచ్చు అన్నీ ఉంటాయి.
అన్ని పీడిఎఫ్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఆ రిజిస్ట్రేషన్ లింక్ కిందనే మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా పెట్టాను. సో దట్ ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. సో అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పీడిఎఫ్స్ కావచ్చు, లింక్స్ కానీ అన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మీ యొక్క కమెంట్స్ని మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.